కార్తీక దీపం 2 సీరియల్లో కనిపించే చిన్నారి శౌర్యాన్ని చూస్తే వామ్మో దీని నోట్లో ఎక్కువ వసపోసినట్లుగా ఉన్నారు, ఇలా మాట్లాడుతుందేంటి అని ఆశ్చర్యపోతుంటారు. కానీ ఆ చిన్నారి నోట్లో వసపోయడమేమో కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడలేరు, వినిపించదు. కేవలం సైగల ద్వారానే తమ కూతురుతో మాట్లాడుతుంటారు. గుండెల్ని పిండేసినట్టుగా ఉన్న చిన్నారి చైత్ర రియల్ లైఫ్ స్టోరీ చూస్తే కళ్ళు చెమ్మగిల్లుతాయి ఎవరికైనా. స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్లో దీప కూతురుగా శౌర్యగా నటించింది చిన్నారి చైత్రలక్ష్మి. తన అద్భుత నటనతో ఔరా అనిపిస్తున్న ఈ చిచ్చర పిడుగు, కుంకుమ పువ్వు, రాధకి నువ్వేరా ప్రాణం వంటి సీరియల్లో నటించింది. ఇక దసరా సినిమాలోనూ నటించి చైత్రలక్ష్మికి కార్తీక దీపం 2 సీరియల్లో అవకాశం లభించింది. నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లి ఆదరణలో తండ్రి ప్రేమ కోసం పరితపించగా బిడ్డగా తన అద్భుతమైన పాత్రతో అదరగొట్టేస్తుంది చైత్రలక్ష్మి. బుల్లితెర బాహుబలి లాంటి కార్తీక దీపం సీరియల్లో నిరుపం, ప్రేమి విశ్వనాథ్ లాంటి మహామహులు నటిస్తుండగా వాళ్లతో పోటీ పడి మరీ ఈ చిచ్చరి పిడుగు అద్భుత అనిపిస్తుంది. అయితే ఈ చిన్నారి చైత్రలక్ష్మి పేరెంట్స్ మాట్లాడలేరు, వినలేరు. పుట్టుకతోనే చెవిటి మూగ వాళ్ళైన ఈ జంటకు చైత్రలక్ష్మి జన్మించింది. దేవుడు వాళ్ళిద్దరికీ చెవిటి మూగలా పుట్టించి అన్యాయం చేశాడనుకుంటే వాళ్ళ కడుపున చిచ్చరి పిడుగు లాంటి కూతురు జన్మించటం నిజంగానే దేవుడు మేలు అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, కానీ తన కూతురు తమ ఎదుట మాట్లాడడం ఒక వరం అయితే తమ కూతుర్ని ఇలాంటి టీవీల్లో చూసి అంతా ఆమె గురించే మాట్లాడుకోవటం చూసి ఆ చెవిటి మూగ తల్లిదండ్రులు ఇంతకంటే మాకు ఏం కావాలి అంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. అయితే ఇక్కడ కళ్ళు చెమ్మగిల్లే విషయం ఒకటి చెప్పింది చైత్ర. మీ అమ్మా నాన్న చెవిటి మూగ కదా, వాళ్ళని అలా పుట్టించినందుకు దేవుడిపై కోపం లేదా అని అడిగితే ఏం లేదు, వాళ్ళ మాటల్ని కూడా నేనే మాట్లాడేస్తున్నాను కదా అని ఆ చిన్నారి మాట్లాడిన మాట చూస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లుతాయి. అంతేకాదు, అమ్మకి నాన్నకి మాటలు రావాలని దేవుడికి రోజు దండం పెట్టుకుంటున్నాను, దేవుడికి పూజ చేస్తాను, మా అమ్మ నాన్నకి మాటలు రావాలనే దేవుడికి పూజ చేస్తాను, ఆ దేవుణ్ణి మా అమ్మ నాన్నకి మాటలు రావాలని దేవుణ్ణి కోరుకుంటాను అంటూ దండం పెట్టి మరి ఆ చిన్నారి చెప్తుంటే దుఃఖంతో గుండె బరువెక్కిపోయింది. అయితే చైత్రలక్ష్మి ఆలనా పాలనా మొత్తం తన అమ్మమ్మ తాతయ్యలే చూసుకుంటారు. తన తల్లిదండ్రులతోనే ఉంటుంది, కానీ అమ్మమ్మ తాతయ్యల సహకారంతోనే నటన వైపు వచ్చింది చైత్రలక్ష్మి. ఇక తన మనవరాల గురించి చైత్రలక్ష్మి అమ్మమ్మ మాట్లాడుతూ ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా సింపుల్ టేక్లోనే చెప్పేస్తుంది. అమ్మాయి విషయంలో ఉన్న లోటుని నా మనవరాలు తీరుస్తుంది. చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నామని అనిపిస్తుంది, కానీ దీనికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నటనలో చిచ్చరి పిడుగులా కనిపించే చైత్రలక్ష్మి పెద్దయ్యాక డాక్టర్ అవుతానని అంటుంది.